హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గునాస్ సార్. ఈరోజు మన వీడియోలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ మీద ఆబ్జెక్టివ్స్ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన సినాప్సిస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో క్లాసెస్ వినండి. అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు అక్కడ కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఎస్పెషల్లీ ఇది మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి మార్కుల కోసం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి స్కిప్ చేయకండి. జస్ట్ if you are watching our channel first time, please subscribe. Okay, so for motivation, give one like to me. Thank you. So ఈరోజు ఫస్ట్ బిట్ మీరు డిస్ప్లేలో కనిపిస్తుంది, ఎక్కడన్నా చూసినట్లయితే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ డైమండ్ ఈజ్. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. సో ఫస్ట్ వన్ ఏమన్నాడంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్లో స్పీడ్ ఆఫ్ లైట్ అంటే మీడియంలో ఇచ్చినట్టు, దట్ ఈజ్ 1,24,000 km/s ఇచ్చాడు. ఓకే, అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్లో కనుక చూసుకున్నట్లయితే సి ఈక్వల్స్ టు 3,00,000 km/s. అయితే మనల్ని అడిగింది ఏంటంటే దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఏమి ఉండవు, ఎలా ఉండవు ఒకసారి ఇక్కడ చూద్దాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? n ఈక్వల్స్ టు c/v. సి ఎంత ఇచ్చాడు మనకి? 3,00,000 km/s ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా వి ఎంత ఇవ్వడం జరిగింది? 1,24,000 km/s ఇచ్చాడు. సో కిలోమీటర్/s క్యాన్సిల్ అయితే ఏమి యూనిట్స్ ఉండవు. సో ఇక n ఈక్వల్స్ టు, సో ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 300/124. ఇదిగో 124, అదిగో 300. ఓకే, సో 124 అనేది 2 times తీసుకున్నట్లయితే 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. ఓకే, 300 నుంచి 248 తీసేస్తే ఎంత? 52. సో 52 కాబట్టి పాయింట్ పెట్టుకో, 0 పెడదాం. ఓకే, సో 4 times క్యాన్సిల్ అవుతుందా అంటే, సో 4 times తీసుకోవచ్చు. 4 4s are 16, 4 2s are 18, సార్ 4 2s are 8 + 1 9, 4 1s are 4. సో మళ్ళీ మనకి రిమైండర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 24 అనేది రిమైండర్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ పాయింట్ యూ కెన్ కీప్ 0. ఓకే, 2 times అంటే 428, 248 ఎక్కువైపోతుంది కాబట్టి 1 time తీసుకున్నట్లయితే 124. సో ఇక్కడ 10 నుంచి 4 తీస్తే 6, 4 నుంచి 2 తీస్తే 2. ఓకే, సో 3 నుంచి 2 తీస్తే 1 అండ్ 2 - 1 116. సో మళ్ళీ కనుక తీసుకున్నట్లయితే 0.0 తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇచ్చిన ఆన్సర్ n ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డైమండ్ 2.42. డైమండ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, క్రిటికల్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది, అది 24.2 అవుతుంది. సో దట్స్ వే ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక నెక్స్ట్ ప్రాబ్లంకి వద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే మీరు అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే NGW ఈజ్ 9/8 అటండి. అయితే మనల్ని ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో NGW ఈక్వల్స్ టు 9/8. NWG అన్నాడంటే జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రివర్స్ చేసుకోవడమే, 8/9. దట్స్ ఆప్షన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లంకి వస్తే ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ √2. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్న రెండు ఒకటే, n ఈక్వల్స్ టు √2 అయితే మనల్ని క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? ఏ యాంగిల్ దగ్గర మనం ఇన్సిడెంట్ చేస్తే లైట్ రే అనేది డెన్సర్ నుంచి రేరర్ మీడియం వెళ్లకుండా దాని యొక్క ఇంటర్ఫేస్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో దాన్నే మనం ఆ పర్టికులర్ యాంగిల్నే క్రిటికల్ యాంగిల్ అన్నాం. మరి రిలేషన్ ఏంటి? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి క్రిటికల్ యాంగిల్కి రిలేషన్ ఏంటంటే n ఈక్వల్స్ టు 1/sin c. మనల్ని అడిగింది ఏంటి? c వాల్యూ అడిగాడు. సో అందువల్ల n ఇచ్చేసాడు కాబట్టి sin c ఈక్వల్స్ టు 1/n. సో sin c ఈక్వల్స్ టు n అంటే ఎంత ఇచ్చాడు? 1/√2. 1/√2 అనేది సైన్లో దేనికి ఈక్వల్? సో సైన్లో మనకి ఇది 45 degreesకి ఈక్వల్ కాబట్టి దట్ ఎంప్లాయీస్ c ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 45 degrees అవుతుంది. ఓకే, నోట్ డౌన్ దిస్. బికాస్ ఆఫ్ దట్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థర్డ్ బిట్. ఫోర్త్ బిట్. సో ఫోర్త్ బిట్ ఏమన్నాడంటే
the critical angle, if the critical angle in benzene is 42 degrees, so critical angle అనేది 42 degrees అయినట్లయితే ఓకే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ n ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. అయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి జనరల్గా ఫార్ములా ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n ఈక్వల్స్ టు 1/sin c కదా. మరి సి ఎంత ఇచ్చాడు, 42 degrees ఇచ్చాడు కాబట్టి sin 42 degrees, దట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి అంతేనా అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/sin అంటే కొసీకెంట్ కాబట్టి కొసీకెంట్ 42 degreesగా రాసుకోవచ్చు. ఓకే ఇంకెలా రాసుకోవచ్చు అంటే సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని సైన్ థీటా ఈక్వల్స్ టు √1 - cos square theta, దట్స్ వే 1/√1 - cos square 42 degreesగా కూడా రాసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ ఆల్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ 5th బిట్, డైమండ్ గ్లిటర్స్ బికాస్ ఆఫ్, ఇది థియరీ బిట్. డైమండ్ అనేది షైనింగ్, బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అంటాడు, ఎందుకు మెరుస్తూ ఉంటుంది అన్నాడు. రీజన్ ఏంటి, హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కరెక్టే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత హైయెస్ట్ అంటే 2.42. లైట్ ట్రావెల్స్ వెరీ స్లో ఇన్ ఇట్, సో అందులో లైట్ అనేది చాలా స్లోగా ట్రావెల్ చేస్తుంది, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. మోర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఎస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద brilliance of the diamond is total internal reflection. Because of that all the above is correct, that's why 4th option is correct. Okay ఇక 6th బిట్కి వద్దాం. 6th బిట్లో ఏమి ఇచ్చాడో, a light ray is incident on air liquid interface at 45 degrees. సో ఎంత ఏమి ఇచ్చాడంటే ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్ దగ్గర ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందంటే I ఈక్వల్స్ టు 45 degreesతో ఇన్సిడెంట్ అయిందట. అండ్ ఈజ్ రిఫ్రాక్టెడ్ అట్ 30 degrees అన్నాడు, అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇచ్చాడు R ఈక్వల్స్ టు 30 degrees. అయితే మనల్ని అడిగింది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. అకార్డింగ్ టు స్నెల్స్ లా ప్రకారం మనకి ఫార్ములా ఏముంది, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు sin I బై sin R. sin I ఎంత 45 degrees, R ఎంత sin 30 degrees. ఓకే 45 degrees అంటే మనకి 1/√2 డివైడెడ్ బై sin 30 అంటే 1/2. సో ఈ √2 అనేది ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అయితే మనకి ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది √2 అవుతుంది. దట్ మీన్స్ 1.414, లేదంటే మనకి అక్కడ √2 ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి బికాస్ ఆఫ్ దట్ 3rd ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే నెక్స్ట్ 7th బిట్, సో కొంచెం ఇది మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన బిట్, జాగ్రత్తగా చూడండి. ఏంటంటే వెన్ ఏ లైట్ రే ఇన్సిడెంట్ విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఐ, సో ఒక లైట్ రే అనేది ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందటండి. సో ఇది నార్మల్ అనుకుందాం, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ విత్ ద నార్మల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐ. అయితే ఏమైంది, రిఫ్రాక్ట్స్ ఇన్ డెన్సర్ మీడియంలోకి వెళ్ళిందట. డెన్సర్ మీడియంలోకి వెళ్తే మనకి ఏమవుతుంది, రేర్ టు డెన్సర్ మీడియంలోకి వెళ్తే టువార్డ్స్ నార్మల్ వస్తుంది. ఆ యాంగిల్ని ఏమో మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. బట్ ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో గివెన్ R ఈక్వల్స్ టు 40 degrees ఇచ్చేసాడు. ఓకే ఇంకేమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇఫ్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అయితే ఏంటంటే సో రిఫ్లెక్టెడ్ ఇలా వెనకెళ్తే ఏంటంటే దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో ఈ రిఫ్లెక్టెడ్ రేని ఈ రిఫ్రాక్టెడ్ రేని రెండు కూడా అటండి 90 degrees అయితే I ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. ఓకే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో I అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది, డెన్సర్ మీడియంలోకి వెళ్ళింది, రిఫ్రాక్టెడ్ యాంగిల్ 40 degrees అయ్యింది. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడంటే రిఫ్రాక్టెడ్ రే మధ్య యాంగిల్ 90 degrees అయితే ఆ రే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అన్నాడు. అయితే మనం ఇది తీసుకున్నాం అనుకోండి హాఫ్ సర్కిల్, సో దట్ మీన్స్ I ప్లస్ 90 degrees ప్లస్ R షుడ్ బి ఈక్వల్స్ టు ద 180 degrees. ఓకే I ప్లస్ 90 degrees ప్లస్ R. సో మనకి ఏం కనిపెట్టమన్నాడు, I కనిపెట్టమన్నాడు. I ప్లస్ 90 ప్లస్ R ఎంతది 40 degrees గివెన్. సో 40 degrees ఇచ్చాడు కాబట్టి 180 degrees. I ఈక్వల్స్ టు ఏమవుతుందంటే
180 degrees minus 9 plus 4 13 కాబట్టి 130 degrees అంటే అది ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తుండొచ్చు అంటే ఆ విధంగా మనకి రిఫ్లెక్టెడ్ రే రిఫ్రాక్టెడ్ రే రైట్ యాంగిల్స్ అవ్వాలి అంటే ఆ ఇన్సిడెంట్ అయిన యాంగిల్ అనేది 50 degrees అవ్వాలి. దట్స్ వే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిస్ట్ చూసినట్లయితే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అటండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అయితే క్రిటికల్ యాంగిల్ ఎంత అన్నాడు. దట్ మీన్స్ సి ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎన్ ఈక్వల్స్ టు 1/sin c దట్ ఎంప్లాయిస్ sin c ఈక్వల్స్ టు 1/n. n ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సో sin c ఈక్వల్స్ టు 1/2. ఇది సైన్లో ఎక్కడ ఈక్వల్ అవుతుంది? sin 30 degrees ఈజ్ 1/2 కాబట్టి c ఈక్వల్స్ టు 30 degrees. నోట్ డౌన్ దిస్ బిట్. ఓకే, నెక్స్ట్ థియరీ బిట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది సో డెన్సర్ నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది కాబట్టి 10th బిట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అనదర్ బిట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఫర్ లైట్ గోయింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ ఈజ్ 3/2. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ గోయింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్ విల్ బీ. సో ఇది కూడా ఫస్ట్ మనం బిట్ చేసాం కదండి. సో ఆ విధంగానే ఉంటుంది. ఈ బిట్ కనుక చూసినట్లయితే ఓకే, నెక్స్ట్ బిట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఫర్ లైట్ గోయింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. ఎయిర్ టు గ్లాస్ అన్నాడంటే ముందు ఏ వేసుకోవాలి, తర్వాత గ్లాసు ఏజీ. ఎన్ఏజీ ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే 3/2. మనల్ని అడిగింది ఏంటి అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ గోయింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్. సో దట్ మీన్స్ ఎన్జిఏ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. ఇందాకే మీకు చెప్పాను నేను ఏజీ అయితే 3/2 అయిందంటే జిఏ అడిగితే ఏమవుద్ది? సో జిఏ ఈక్వల్స్ టు 2/3 అవుతుంది. అయితే ఆప్షన్ అక్కడ లేదు. సో ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి? సో అక్కడ ఇచ్చిన మనకి ఆప్షన్స్లో ఓకే ఏమైనా మ్యాచ్ అవుతాయి అంటే ఈ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయొచ్చు. సో అప్పుడు డివైడ్ చేస్తే ఏమవుతుంది? 2 2s are 4, 3 2s are 6. దట్ మీన్స్ 4/6. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం ఈజ్ 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీడియంలో స్పీడ్ అన్నాడంటే వీతో డినోట్ చేస్తాం. సో అది ఎంత ఇచ్చాడంటే మనకి 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఓకే, ఇంకేమి ఇచ్చాడు? దట్ ఇన్ ఎయిర్ 3 × 10⁸. సో ఎయిర్లో అంటే మనం సీతో తీసుకుంటామండి. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో సేమ్ ఫార్ములా ఎన్ ఈక్వల్స్ టు c/v. ఓకే, సి ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వి ఎంత? 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్. అందుకే చెప్తున్నాం మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఉండవు. ఓకే, ఇదిగో 10⁸, ఇదిగో 10⁸ వెళ్ళిపోయినాయి. 1.5 అనేది 3 నిమిషాలు క్యాన్సిల్ అవుద్ది, 2 times క్యాన్సిల్ అవుద్ది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఏంటంటే 1.33 లేదంటే 4/3. 4/3గా అన్న గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే 1.33గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అట NWA. ఇప్పుడే చెప్పాను కదా 4/3 అంటే ఎంత? 1.33 వస్తుంది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఏమవుతుంది? సో రివర్స్ కదా చేయాలి మనం. సో రివర్స్ చేస్తే ఏమవుతుంది? 3/4 అవుతుంది. 3/4 అంటే ఎంత? 0.75. దట్స్ వే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.